హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 192. పాపం కొత్త పెళ్లి జంటని వారం రోజుల నుండి ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం అంటూ దూరంగానే ఉంచేశారు. అక్కడికి, ఇక్కడికి తిప్పేస్తూ. ఆ రోజే శ్రావణి, శౌర్య కార్యానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. చాలా రోజుల తర్వాత మనోహర్ గారు, రుద్ర, చరణ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇక శౌర్య ఇంట్లోనే ఉండిపోయాడు. వాళ్ళ అమ్మ మాట ప్రకారం. ఉదయం రుద్ర వెళ్ళే అప్పుడే వేదని కిందికి తీసుకొచ్చి తనకి టిఫిన్ తినిపించి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ కూడా వేసి రుద్ర వేదకి బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళడంతో కొత్త పెళ్లి జంట అప్పుడే ఎవరి రూమ్లో నుండి వాళ్ళు బయటకి వస్తూ ఉంటే ఇద్దరిని చూసి హాయ్ బావా, గుడ్ మార్నింగ్, హాయ్ శ్రావణి, గుడ్ మార్నింగ్ అని చెప్పింది వేద హాల్లో కూర్చొని టీవీ చూస్తూ. గుడ్ మార్నింగ్ రా, ఏమైనా తిన్నావా అని అడిగాడు శౌర్య వచ్చి వేద తల మీద చేయి వేసి. ఓ, ఇప్పుడే తిన్నాగా, మీ అన్నయ్య తినిపించి వెళ్ళాడు. టాబ్లెట్స్ కూడా వేసుకోవడం అయ్యింది. ఆ నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళడం కూడా అయ్యింది. నేనే కాసేపు ఇక్కడ కూర్చుంటాను అంటే మీ అమ్మగారు, మీ అన్నయ్య గారు పర్మిషన్ ఇచ్చారు లేండి అని అంది వేద. అప్పుడే మీనాక్షి గారు వేదకి మళ్ళీ ఏదో తినడానికి తీసుకొస్తూ, నాన్న లేచావా, అమ్మా శ్రావణి లేచావా తల్లి, రండి మీకు టిఫిన్ వడ్డిస్తాను, కానీ ఇప్పటికే లేట్ అయింది, నైట్ మీరు వచ్చేసరికి లేట్ అయింది కదా అని నేను నిద్ర లేపలేదు. ఉదయాన్నే రండమ్మా అని కొడుకుని కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తూ పెళ్లిలో చేసిన స్వీట్స్ ఇంకా హార్ట్స్ కొన్ని కొన్ని వేదకి తీసుకొచ్చి ప్లేట్ వేద చేతిలో పెట్టారు మీనాక్షి గారు. అవి చూసి వేద మొహమంతా ఒకలా పెట్టి, ఇప్పుడే టిఫిన్ చేశాను కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు, నాకు తినాలని లేదు అని చెప్పింది. రేపు డెలివరీ అయితే నువ్వు ఇవ్వమన్నా ఇవ్వరే, నీకు ఏది ఉన్నా ఇప్పుడు డెలివరీ అయ్యేంత వరకే, అందుకే తినమని చెప్తే వద్దంటావేంటే మెంటల్. తిను, తిను అన్నప్పుడేమో వద్దు అంటావు, వద్దు అన్నప్పుడు మాత్రం కావాలని ఏడ్చి గోల చేసి వాటితో మాత్రం తిట్లు తింటావు కదా, ముందు తిను అని బలవంతంగా వేద చేతిలో ప్లేట్ పెట్టి శౌర్యకి, శ్రావణికి టిఫిన్ వడ్డించారు మీనాక్షి గారు. అప్పుడే మీనాక్షి గారికి ఫోన్ రావడంతో, నాన్న దాన్ని చూడరా, నాకు ఫోన్ వస్తుంది అని ఆవిడ రూమ్లోకి వెళ్ళడంతో ఇక వేద టీవీలో లీనమయ్యింది అని అక్కడ ఎవరూ లేరు అని భార్యకి మొదటిసారి తినిపించడం మొదలుపెట్టాడు శౌర్య. నేను తింటానండి అంది శ్రావణి భయంగా. ఒసై కళ్ళజోడు పాప, ఇప్పుడు కూడా నువ్వు భయపడడానికి ఏముంది, ఆల్రెడీ నువ్వు నా పెళ్ళానివి అయిపోయావు, అది గుర్తుందా నీకు అన్నాడు శౌర్య. మాకు గుర్తుందిలేండి, మీరు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా అందరి ముందు అవసరమా, మెయిడ్స్ ఉన్నారు, అత్తయ్య, వేద అక్క ఉంది, ఎందుకు అని అంటున్నాను అని శ్రావణి మెల్లిగా అంటుంటే, ఇక్కడ అలా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు తల్లి, మొగుడు ప్రేమగా తినిపిస్తూ ఉంటే భయపడేదాన్ని నిన్నే చూస్తున్నానే అని ఆమెకు బలవంతంగా టిఫిన్ నోట్లో కుక్కి మెల్లిగా శ్రావణి పక్కకి జరిగి ఆమె చెవిలో, నైట్ పూర్తిగా నా సొంతం అయ్యాక కూడా ఇలాగే భయపడతావా ఏంటే నువ్వు అని శౌర్య గుసగుసగా అంటుంటే ఒక్కసారిగా శ్రావణి బాడీ షేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాంతో వాళ్ళ మాటలు ఎవరైనా విన్నారా అని కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కంగారుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ లేరు అనుకున్న తర్వాత, నేను అలా మాట్లాడాను కానీ అందరూ ఉన్నాక నేనెందుకు అలా మాట్లాడతానే అని శౌర్య నవ్వుతూ ఉంటే, సిగ్గులేదు శౌర్య గారు మీకు అని శౌర్య కన్నా ముందుగానే శ్రావణి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వెళ్ళి వాళ్ళ అక్క పక్కన కూర్చుంది. ఆమె భయానికి శౌర్య హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళి అతడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వేద పక్కన కూర్చొని ఆమె తినకుండా పక్కన పెట్టిన ప్లేట్ని తీసుకొని ఆమెకు తినిపిస్తూ ఉంటే వద్దు అన్నట్టుగా పెట్టింది మొహాన్ని. కొంచెమే కద్దరా, తిను అని శౌర్య వేదకి అదో మాట ఇదో మాట చెప్పి తినిపిస్తున్నాడు. అప్పుడే బయటికి వెళ్ళిన సుధా భాస్కర్ గారు ఇంట్లోకి వస్తూ కనిపించగానే, హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఎక్కడికెళ్లారు మీరు ఇంత మార్నింగ్‌నే అని అడిగింది వేద. గుడికి వెళ్ళొస్తున్నాం తల్లి, ఉదయాన్నే నువ్వు లేవలేదు కదా, అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి సుధా గారు వచ్చి కూతురికి గుడి దగ్గర నుండి తీసుకొచ్చిన బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చిన తర్వాత శౌర్య శ్రావణికి కూడా బొట్టు పెడతారు.
మీనాక్షి గారు అన్న, వదినని చూడగానే, "అన్నయ్య, వదిన ఇప్పటికే ఆలస్యం అయింది. పిల్లలు కూడా తినేశారు" అని సుధా భాస్కర్ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే, "వదిన, ఇక మేము ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాం. వేదకి కూడా మొదటి కాన్పు కదా! మాతో పాటు పంపిస్తారా తనని? ఎలాగో నెలలు నిండాయి కదా! ఇప్పుడు 8వ నెల కదా వదిన. శ్రీమంతం అయ్యాక, అలాగే డెలివరీ అయ్యాక మళ్ళీ వేదని ఇక్కడికి పంపిస్తాము. మాకంటూ ఉన్నది అదొక్కతే కదా! మేమేదైనా చేయాలి అనుకుంటే దానికే కదా చేసేది. ఇన్ని రోజులంటే దూరంగా ఉన్నాం దానికి. కానీ ఇప్పుడు మా కూతురికి ఏదైనా చేయాలి అని మాకు చిన్న చిన్న సరదాలు చేసుకోవాలని ఉంటుంది కదా! మేమడిగితే రుద్ర ఏమంటాడో ఒకసారి నువ్వు అడుగుతావా వదినా? అని అడిగారు సుధా గారు. మీనాక్షి గారిని తటపటాయిస్తూనే. రుద్ర ఒప్పుకోడు అని తెలిసినా కూడా. వాళ్ళ మాటలన్నీ వింటూ వేద సైలెంట్ అయ్యేసరికి మీనాక్షి గారు మెల్లిగా, మీరడిగినా నేనడిగినా వాడు దాన్ని పంపించడు వదినా. అది పక్కన లేకపోతే వాడు ఉండలేడు. నా కొడుకే కాదు, ముందు నీ కూతురే ఉండలేదు వదినా వాడు లేకుండా. వాడా పనులన్నీ ఇక్కడ ఆపేసుకొని అక్కడ ఉండాలి అంటే కుదరదు కదా! వాడు వద్దు అనే అంటాడు 100కి 100 పాళ్ళు. కావాలి అంటే వేద డెలివరీ అయ్యాక తీసుకెళ్ళి ఓ నెల, 2 నెలలు అక్కడే ఉండనివ్వండి వదినా. కానీ దాని ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏంటో మీకు తెలుసు కదా! దాన్ని వాడు ఇంటి బయటకి కూడా కాలు బయట పెట్టనివ్వడు. ఇక అక్కడి వరకు పంపిస్తాడు అనేది మన కల మాత్రమే. అది ప్రెగ్నెన్సీ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు దాన్ని కంటికి రెప్పలా కాల్చుకుంటూ వస్తున్నాడు వాడు. దాని విషయంలో వాడు నన్ను కూడా నమ్మడు. ఇక మిమ్మల్ని దాన్ని నమ్మి అక్కడి వరకు పంపిస్తాడు అనేది కల మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడే ఉండండి వదిన. వేద డెలివరీ అయ్యే వరకు. వేద డెలివరీ అయ్యాక ఎలాగోలా వాడిని ఒప్పించి కొన్ని రోజులు అక్కడికి తీసుకెళ్దురు గాని వేదని అని చెప్పారు మీనాక్షి గారు. అది ఖచ్చితంగా నిజం కాబట్టి సుధా భాస్కర్ గారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. కూతురు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినా, కూతురు ఆరోగ్యం గురించి చెప్పినా రాని వాళ్ళు, ఇప్పుడు వచ్చి మా కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్తామని అంటే రుద్ర ఒప్పుకుంటాడా? అసలు మొహం మీదే పంపించను అని చెప్తాడు. కాబట్టి రుద్రతో అడిగి డైరెక్ట్‌గా అలా అనిపించుకోలేక, అలాగే వదిన, కానీ ఇప్పటికే మేము వచ్చి చాలా రోజులవుతుంది కదా! ఇంటి దగ్గర పనులన్నీ అలాగే ఉండుంటాయి. ఎంత వేరే వాళ్ళకి చెప్పినా కూడా మనం అక్కడ దగ్గరుండి చేయించుకున్నది వేరే ఉంటుంది కదా! మేమిప్పుడు వెళ్ళి వేద డెలివరీ వరకు వస్తాం వదిన అని చెప్పారు సుధా గారు. అదేంటి వదిన, ఇంకో నెల మాత్రమే ఉంది కదా! మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా ఇప్పుడు. అక్కడికి వెళ్లి చేసేదేముంది? అని మీనాక్షి గారు అంటుంటే, లేదమ్మా. ఇంకా ఎంత లేదన్నా ఎలాగూ కొన్ని రోజులు సమయం పడుతుంది వేద డెలివరీ వరకు. అప్పటి వరకు ఇక్కడుండి ఏం చేస్తాంలే. మళ్ళీ ఓ 10 రోజుల ముందు వేద డెలివరీ వరకు వస్తాంలే తల్లి. నాకు కూడా అక్కడ పనులుంటాయి కదా! అని అన్నారు భాస్కర్ గారు. అలాగే అన్నయ్య. ఇవాళ వద్దు గానీ ఇవాళ కొన్ని పనులున్నాయి కదా వదిన. రేపు బయలుదేరుదురు అని చెప్పగానే, అలాగే వదిన అన్నారు సుధా గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.